చైల్డ్ పోర్నోగ్రఫీ ఈ మాట వింటేనే ఒళ్ళు గగురుపాటు గురవుతుంది. అలాంటి వీడియోలను చూస్తూ పైశాచిక ఆనందం పొందుతూ వాటిని మరికొందరికి ఫార్వర్డ్ చేస్తున్న ఇద్దరు కామాంధులు పట్టుబడ్డారు. అమెరికా నిఘా సంస్థల హెచ్చరికతో హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంతకీ ఎవరా ఇద్దరు? అమెరికా నిఘా సంస్థలు ఎలా పసిగట్టాయి? పోర్న్ వీడియోలు చూడడం తప్పే, కానీ ఆ తప్పు సాధారణంగా జరిగిపోతూ ఉంటుంది. సీక్రెట్ గా చాలా మంది పోర్న్ వీడియోలు చూస్తుంటారు. అంతవరకు ఓకే అనుకున్నా పోర్న్ వీడియోలను షేర్ చేయడం మాత్రం చట్ట ప్రకారం నేరం. అందులోనూ చైల్డ్ పోర్నోగ్రఫీపై చట్టాలు మరింత కఠినంగా ఉంటాయి. ఎంతలా అంటే హైదరాబాద్లో ఇద్దరు యువకులు చైల్డ్ పోర్న్ వీడియోలు షేర్ చేస్తున్నారని అమెరికా పోలీసులు అలర్ట్ అయ్యారు. కట్ చేస్తే ఆ యువకులు హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారు. ఫోన్లోనో ల్యాప్టాప్లోనో కంప్యూటర్లోనో ప్రైవేటుగా పోర్న్ వీడియోలు చూడడం నేరం కాదు. నైతికంగా తప్పే అయినా చట్ట ప్రకారం మాత్రం తప్పు కాదు. ఈ విషయం సుప్రీంకోర్టే చెప్పిందే. కానీ చైల్డ్ పోర్నోగ్రఫీ మాత్రం ఖచ్చితంగా నేరమే. పోక్సో చట్టం ప్రకారం చైల్డ్ పోర్న్ వీడియోలు రూపొందించడం, వీడియోలను క్యారీ చేయడం లేదా ఎవరికైనా షేర్ చేసిన తీవ్రమైన నేరం. ఇందుకు 5 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా పడే అవకాశాలు ఉంటాయి. అయితే కొంతమంది ఇవేవీ పట్టించుకోకుండా చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు చూస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇదే తరహాలో చైల్డ్ పోర్న్ వీడియోలు చూస్తున్న ఇద్దరు యువకులు అరెస్ట్ అయ్యారు. చెంచల్గూడకు చెందిన యువకుడు మహమ్మద్ హుసేన్, ఆజంపూర్కి చెందిన సయ్యద్ జమీల్ ఇద్దరు వేర్వేరుగా చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్లోడ్ చేసి చూస్తున్నారు. వీళ్లు చూడడమే కాకుండా వీడియోలను ఇతర వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా స్నేహితులకు పంపారు. ఈ వ్యవహారాన్ని మొత్తం అమెరికాలోని హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ గుర్తించింది. వీడియోలు ఫార్వర్డ్ చేస్తున్న నంబర్లను గుర్తించి భారత్లోని సంబంధిత దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇవ్వాలని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ రాసింది. అమెరికా రాయబార కార్యాలయం నుంచి వచ్చిన హెచ్చరిక విషయం తెలంగాణ సిఐడికి చేరింది. యువకుల ఫోన్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు చెంచల్గూడకు చెందిన యువకుడు మహమ్మద్ హుసేన్, ఆజంపూర్కు చెందిన సయ్యద్ జమీల్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై ఐటీ యాక్ట్, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మిమ్మల్ని ఎవరూ గమనించడం లేదని అనుకుంటున్నారా? సోషల్ మీడియాలో ఎలాగైనా రెచ్చిపోవాలని అనుకుంటున్నారా? మీ ప్రతి పని మూడో కన్ను గమనిస్తూనే ఉంటుంది. పోర్నోగ్రఫీని చూసినా ట్రాక్ అవుతూ ఉంటుంది. హద్దులు దాటారో బీ కేర్ఫుల్ అంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు.